నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన పలువురు రాజకీయ నాయకులు, అధికారులు. తాజా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తిరుమల టూర్. తిరుమలలో మల్లారెడ్డికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కూటమి శ్రేణులు. మల్లారెడ్డి టీడీపీలో చేరతారని ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్. నర్సులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది మరో 2322 నర్సింగ్ పోస్టులను భర్తీ చేస్తాం. మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడి. తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతిగా గెలవాలని కోరుకుంటున్నా. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు. విద్యారంగంలో జిల్లాను అగ్రభాగాన నిలుపుదాం. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొన్న డిఈఓ అశోక్. తన కవిత్వం ప్రజల కష్టాలు, ఆకాంక్షలకు స్వరమిచ్చారు. ఆయన రచనలు సామాజిక చైతన్యానికి మార్గదర్శకం. నిజామాబాద్ కామారెడ్డిలలో ప్రజాకవి కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కలెక్టర్లు వినయ్ కృష్ణారెడ్డి, ఆశిష్ సాంగ్వాన్. ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి. ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థాయి అడ్వైజర్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే మదన్ మోహన్. టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి ఒక గుణపాఠం. నిరుద్యోగ యువతకు న్యాయం లభించడంపై సంతోషం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన జయంతి వేడుకలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాళోజీ నారాయణరావు అందించిన సేవలను వక్తలు కొనియాడారు. అంతకుముందు వర్ణి చౌరస్తాలో గల కాళోజీ విగ్రహానికి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మహాకవి మరి తెలంగాణ వైతాళికులైనటువంటి కాళోజీ నారాయణరావు గారికి 111వ జయంతి సందర్భంగా ఆయన 1914 సెప్టెంబర్ 9 నాడు జన్మించాడు. తర్వాత లెటర్ తర్వాత వరంగల్లో స్థిరపడినటువంటి సందర్భం అంతా కూడా మారుతుంది. ముఖ్యంగా కాళోజీ నారాయణరావు గారి వాళ్ళ యొక్క రచనలు ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే అన్యాయం వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి వ్యక్తి. సో ఆయన ఆదర్శంగా తీసుకునే నాకు తెలిసి నేను అంటే 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు డే 1 నుండి కాళోజీ నారాయణరావు గారిని స్ఫూర్తిగా తీసుకుని ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి సమాజంలో మరేది లేదని, విద్యార్థులకు నాణ్యమైన విధానం అందిస్తూ నిజామాబాద్ జిల్లాను విద్యారంగంలో అగ్రభాగాన నిలుపుదామని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనందున అంకితభావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ గురువు స్థానానికి ఉన్న గౌరవాన్ని మరింతగా ఇనుమడింపజేయాలని హితవు పలికారు.
సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం గురు పూజోత్సవం నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవ్వగా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్ తదితరులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి గురు పూజోత్సవానికి శ్రీకారం చుట్టిన మీదట మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ టీచర్లుగా ఎంపికైన 40 మంది ఉపాధ్యాయులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా శాల్వాలు, జ్ఞాపికలను బహుకరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులు ఎంతో మెరుగైన బోధనా సామర్థ్యం, నైపుణ్యాలు కలిగి ఉన్నారన్నారు. వారి సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ ప్రభుత్వ బడులలో చదివే పేద కుటుంబాల పిల్లలకు కూడా నాణ్యమైన విద్యను అందించాలనే బృహత్ సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా కోట్లాది రూపాయలను వేచిస్తూ పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నారని తెలిపారు. మునిపెన్నడూ లేని విధంగా రాష్ట్ర బడ్జెట్లో 10% వరకు నిధులు రూపాయలు 22,000 కోట్లను విద్యారంగానికి కేటాయించారని గుర్తు చేశారు. ఉపాధ్యాయుల నియామకాల బదిలీలు, పదోన్నతులు, మౌలిక వసతుల పెంపు, కొత్త డైట్ మెను అమలు వంటి చర్యల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు ఎంతో మెరుగయ్యాయని అన్నారు. దీనిని గుర్తించిన అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడులలో చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారని, అన్ని పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య ఈ విషయాన్ని స్పష్టం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ప్రధాన ఉపాధ్యాయులు టి హరిచరణ్, టి సురేష్ కుమార్, డి రవీందర్, సిహెచ్ రాంప్రసాద్, స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు జి రాజశేఖర్, ఎస్ మల్లేష్, బి శ్రీనివాసరాజు, ఓ శ్రీనివాస్, ఎం ప్రశాంత్ కుమార్, ఎన్ శ్రీనివాస్, పి గణేష్, హెచ్ స్రవంతి, సయ్యద్ అబ్దుల్ నయీం, పి గంగాధర్, ఎం సుజాత, ఏ లక్ష్మీనారాయణ, టి సాయిలు, ఏ స్వప్న, ఎస్జిటీలు, పిఈటీలు, బి శివకుమార్, పెద్ది రమణ, షేక్ అబ్దుల్, ప్రవీణ్ కుమార్ రెడ్డి, నంబి శ్రీనివాస్, ఎన్ విజయలక్ష్మి, ఏ రాజు, బి సునీత, టి వెంకటేశ్వర్లు, వై శృతిమ, అల్తపుద్దీన్ పర్వేష్, డి నరేందర్ శేఖర్, స్పెషల్ అవార్డ్స్ విభాగంలో సిహెచ్ శంకర్, టి సాయన్న, ఎండి హఫీజుద్దీన్, ఆదిల్ అహ్మద్, నెల్లా శ్రీనివాస్, జి కిషన్, ఎస్ శ్రీనివాస్, డి సునీత, కె సుజాత, ఏ రమేష్లను ఘనంగా సత్కరించారు. సీతయ్య, నాగజ్యోతి, ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు అదేవిధంగా పాఠశాలలో స్ట్రెంత్ పెంచి బాగా పర్ఫార్మెన్స్ చేసినటువంటి హెడ్ మాస్టర్స్ కూడా అసోసియేషన్ కొరకు అవార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఎవరైతే ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులు ఎన్నుకోబడ్డారో, ఎవరికైతే హెడ్ మాస్టర్స్ మంచి పర్ఫార్మెన్స్ ఉందో వాళ్ళందరూ కూడా పేరు పేరున కంగ్రాచులేషన్స్. సో ఎడ్యుకేషన్ గురించి ఇప్పుడు మనకి ఎట్లా ఉందంటే ఇంకా 50% చేసింది గవర్నమెంట్, 50% చేసింది ప్రైవేట్. ఎడ్యుకేషన్ ఇదే మస్ట్ మీద పెట్టుబడి. సో అందుకనే గతంలో యూపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఒక చట్టాన్ని తీసుకురావాలి. ప్రతి భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ విజయవంతంగా కొనసాగుతోంది. పార్లమెంట్ నూతన భవనంలోని F101 వసుధాలో ఉదయం 10 గంటలకు మొదలైన ఓటింగ్ మరో అరగంటలో ముగియనుంది. భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ విజయవంతంగా కొనసాగుతోంది. పార్లమెంట్ నూతన భవనంలోని F101 వసుధాలో ఉదయం 10 గంటలకు మొదలైన ఓటింగ్ మరో అరగంటలో ముగియనుంది. అధికార విపక్ష కూటమికి చెందిన ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకు 96% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే. సాయంత్రం 6 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. రాత్రి 7 గంటల 45 నిమిషాల వరకు ఫలితం వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. గతేడాది సుమారు 7,000 నర్సింగ్ పోస్టులను భర్తీ చేశామని, ఈ ఏడాది మరో 2,322 పోస్టులు భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. మంగళవారం మంత్రి దామోదర్ రాజనరసింహ సమక్షంలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల విద్యార్థులకు జర్మన్, జపానీస్ భాషలు నేర్పించేందుకు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో
ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి, నర్సులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో మా ప్రభుత్వం నిబంధనతో ముందుకెళ్తుందని చెప్పారు. దేశ విదేశాల్లో నర్సులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. మన నర్సుల్లో మంచి స్కిల్ ఉంది, కానీ జర్మన్, జపాన్ భాషలు రాకపోవడం వల్ల ఆయా దేశాల్లో ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. అందువల్ల జర్మన్, జపాన్ వంటి విదేశీ భాషలు నేర్పించి వారికి అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈరోజు ఇప్లూ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నామన్నారు. నర్సింగ్ స్టూడెంట్స్ కు వర్చువల్ గా నేరుగా 2 ఏళ్ల పాటు విదేశీ భాషలో ఇప్లూలో ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్లు అందజేస్తారని తెలిపారు. విదేశాల్లో ఉద్యోగాలు పొందే వారికి ఈ ట్రైనింగ్ తోడ్పడుతుందని చెప్పారు. మన నర్సులు విదేశాల్లో మంచి ప్యాకేజీలో ఉద్యోగాలు చేస్తే వారి కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుంటాయని చెప్పారు. నర్సింగ్ కోర్సు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తి పెరిగిందని, హాస్పిటల్, హోమ్ కేర్ నర్సింగ్ కు పెరిగిన డిమాండ్తో నర్సులకు అవకాశాలు కూడా పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా 16 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేశామని, మరో 2 కాలేజీలు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పొన్నం మాతృమూర్తి సతీమణితో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రమంతా మంచి వర్షాలతో, పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ 7 కొండల స్వామిని వేడుకున్నట్టు తెలిపారు. స్వామి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని ఆకాంక్షించారు. స్వామివారి భక్తుడిగా అందరూ బాగుండాలని ప్రార్థించాలని చెప్పారు. ప్రజాపాలన ప్రభుత్వంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ప్రజలకు మరింత చేరువ కావాలని ఆ భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు. అందరూ సుఖ సంతోషంతో ఉండి సమృద్ధి వర్షాలతో, పాటి పంటలతో, ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థించుకున్నాను. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఉంది. తప్పకుండా ఒక భక్తుడిగా మరొకసారి అందరూ బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థించుకున్నాను. ఇక్కడ ఓం నమో వెంకటేశాయ. రాజకీయాలు మాట్లాడకపోతే మంచిది. భక్తుడిగా మేము చేస్తున్న కార్యక్రమాలు ఇంకా ప్రజల దాకా చేరే విధంగా అన్ని రకాల టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్ పరీక్షల కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిరుద్యోగ యువతకు న్యాయం లభించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిరుద్యోగ యువతకి న్యాయం లభించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని అన్నారు. హాస్టల్ వార్డెన్లు సమన్వయంతో పనిచేసి విద్యార్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించేలా చూడాలని సూచించారు. వసతి గృహాల అభివృద్ధి కోసం కావాల్సిన నిధులు తీసుకురావడానికి కృషి చేస్తున్నానని తెలిపారు. తర్వాత అంగన్వాడీ టీచర్లకు నూతన యూనిఫామ్లను పంపించేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, హాస్టల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్ని జిల్లాలో, అన్ని స్కూల్స్లో కూడా రోల్ మోడల్గా చేయాలని చెప్పి ఆ బాధ్యత నాకు అప్పగించారు. మొత్తం రాష్ట్రానికి హెలికాప్టర్లో కూడా సార్తో వచ్చినప్పుడు కూడా సార్ ఇంటి నుంచి కూడా నేను హెలికాప్టర్లో కంటిన్యూస్గా పొద్దున 9 గంటల నుంచి రాత్రి 9 గంటల సాయంత్రంలో హెలికాప్టర్ కూడా నాకు 2 సార్లు చెప్పాను. నువ్వు బాధ్యత తీసుకోవాలి, నీదే బాధ్యత. దీన్ని నీ ప్రాంతాన్ని ఒక డిజిటలైజేషన్ టెక్నాలజీ మొత్తం బేస్గా చేసి పిల్లలకు ప్రామాణికంగా ఈ హాస్టల్లో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మెయిన్గా మైనారిటీ విద్యార్థుల హాస్టల్లో సమస్యలు, సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో హాస్టల్ అభివృద్ధికి ఆహారం, ఆరోగ్యం, కృషి, పట్టుదల, అంకితభావంతో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ముజ్కూర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అసిస్టెంట్ ఎం సుజాతను పలువురు అభినందించారు. ఎందరో మంది విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దే జిల్లా, రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి క్రీడలలో క్రీడాకారులను ముందుంచి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా తమ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు సుజాత అవార్డు పొందడం ఎంతో సంతోషకరమని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రమేష్ అన్నారు. భీమ్గల్ మండలంలోని ముజ్కూరు గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయురాలు మర్కంటి సుజాత జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, జిల్లా విద్యాధికారి అశోక్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను శాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రమేష్ మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులను క్రీడల్లో జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లిన ఘనత ఆమెకు దక్కిందన్నారు.
అలాగే రానున్న రోజుల్లో ఎందరో మంది విద్యార్థులను మున్ముందుకు ఇంకా తీసుకెళ్లడం ఖాయమని దివ్య వ్యక్తం చేశారు. అనంతరం సుజాత మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందించిన విద్యాశాఖ అధికారులకు, ఎమ్మెల్యేలకు, కలెక్టర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయురాలు సుజాతను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు. అర్హులైన గిరిజన పోడు పట్టాదారులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం ద్వారా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో అర్హులైన వారిని లబ్ధిదారులుగా గుర్తించాలని కలెక్టర్ టీవీనే కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన గిరిజన వికాసం పథకం అమలుపై జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ పథకం అమలు కోసం చేపట్టాల్సిన చర్యల గురించి కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని 15 మండలాల్లో పోడు భూములలో పంటలు సాగు చేసుకుంటున్న 5,009 మందికి 10,172 ఎకరాలకు సంబంధించి ఆర్ఓఎఫ్ఆర్ కింద పట్టాలు అందించడం జరిగిందన్నారు. పంపిణీ చేసిన పోడు భూములలో సాగునీటి వసతి కల్పన కోసం సౌర గిరిజన వికాసం పథకం కింద దశల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తొలి దశ లబ్ధిదారుల ఎంపిక కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సౌర గిరిజన వికాస పథకం గురించి విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ పథకం పక్కాగా అమలు జరిగేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డిఎఫ్ఓ వికాస్ మీనా, బోధన్ ఆర్ము సబ్ కలెక్టర్లు వికాస్ మహాతో, అభిజ్ఞాన్ మాల్వియా, ట్రైనింగ్ కలెక్టర్ కరోలిన్ చింగ్దియాన్ మావి, డిఆర్డీఓ సాయాగౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శ్రీ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా పాల్గొని కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సాహిత్య వర్గ ప్రతినిధులు మాట్లాడుతూ కాళోజీ తన కవిత్వంతో ప్రజల కష్టాలు, ఆశలు, ఆకాంక్షలకు స్వరం ఇచ్చారు. ఆయన రచనలు సామాజిక చైతన్యానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. తర్వాత జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో అగ్రగాణ్యులు. ఆయన రచనలు సమాజంలోని సమస్యలు ప్రతిఫలించాయి. ప్రజల కోసం, తెలుగు సాహిత్యం కోసం చేసిన కృషి చిరస్మరణీయమని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్, డీబీసీడీఓ జయరాజ్, అసిస్టెంట్ బీసీడీఓ చక్రధర్, సాహితీ మిత్రులు, బహుజన సంఘాల నాయకులు కొత్తపల్లి మల్లయ్య, నాగభూషణం, గంగారం, నాగరాజు, నరేష్, పవన్, అష్ఫాక్, జిల్లా అధికారులు మరియు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. దర్పల్లి మండలం ముదుల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి పలు సమస్యలు విన్నవించగా సానుకూలంగా స్పందించారు. నగరంలోని గుప్పన్పల్లి బైపాస్ రోడ్లో గల రూరల్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని దర్పల్లి మండలం మధుల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సన్మానించారు. ఆలయ అభివృద్ధి కోసం వారు ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని అడిగారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ ఆలయం కోసం అన్ని విధాలుగా సహకరిస్తానని ఆలయ కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాలరాజ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మనోహర్, శ్రీనివాస్, గంగారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ జనగామ బాలగంగాధర్, వైస్ చైర్మన్ పరికిటి సురేష్ కుమార్, కోశాధికారి పాల్ది గంగాదాస్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సలహాదారులు శ్రావణ్, పెద్దరాజన్న, లక్పతి, లక్ష్మణ్, నవీన్, సుబ్బారెడ్డి, సాయిలు, గంగాధర్ గౌడ్, స్వామి, లింబాద్రి, పెద్ద బాలన్న, మల్లేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతిగా గెలవాలని కోరుకుంటున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్లోని జూబ్లీస్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలో మాట్లాడిన కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాగృతిలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను చూస్తున్నారు. మేమంతా అంతర్గతంగా చర్చించుకున్నాం. తెలంగాణలో ఉన్నతమైన ఆశయాలు, లక్ష్యంతో అడుగు వేయాలనే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. అయితే ఇవాళ జరుగుతున్న ఉపరాష్ట్రపతి పోలింగుకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉన్న నేపథ్యంలో కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఇంట్రెస్టింగ్గా మారాయి. సాధించుకున్న భౌగోళిక తెలంగాణలో సామాజిక తెలంగాణ సాధించే వరకు తెలంగాణ జాగృతి కార్యకర్తలు విశ్రమించరని చెప్పారు. అన్ని వర్గాలకు అవకాశం, స్వేచ్ఛ, సంపద వచ్చేలా తెలంగాణ జాగృతి కృషి చేస్తామన్నారు. సామాజిక తెలంగాణ సాధన కోసం, సామాజిక తెలంగాణ కోసం లెఫ్ట్ టు రైట్ ప్రతి ఒక్కరిని కలుస్తామని, మేధావులు, కవులు, రచయితల అభిప్రాయాలు తీసుకుంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుట్ల కవిత అన్నారు. కేసీఆర్ హయాంలో చేయకుండా మిగిలిపోయిన పనులను ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే అంశంలో అందరి అభిప్రాయం
అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. మూడోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఉంటే సామాజిక తెలంగాణ కోసం కృషి చేసేవారని తాను నమ్ముతున్నానన్నారు. దురదృష్టవశాత్తు ఆ అవకాశం కేసీఆర్కు రాలేదు. సామాజిక తెలంగాణ ఎజెండాను తెలంగాణ జాగృతి తీసుకుంటుందన్నారు. ఇవాళ కవికి మరణం ఉండదని, కవి మరణిస్తే ధృవ తారగా అనంతకాలంగా వెలుగొందుతారన్నారు. గోదావరి ఫేజ్ 2, 3 పనులలో అంచనాలు పెంచడం ద్వారా మేఘా కృష్ణారెడ్డి మరిన్ని మేడలు కట్టుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని కవిత విమర్శించారు. ఇది రేవంత్ రెడ్డి ఇంటి సొమ్ము కాదని రాష్ట్ర ప్రజల సొమ్ము అన్నారు. అంచనాలు ఎందుకు పెరిగాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 పరీక్షలపై తెలంగాణ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. గతంలో నిర్వహించిన మెయిన్ పరీక్షను రద్దు చేసిన న్యాయస్థానం మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేస్తూ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. రివాల్యుయేషన్ చేయాలని ఆదేశించిన న్యాయస్థానం వాటి ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని సూచించింది. ఒకవేళ రివాల్యుయేషన్ సాధ్యం కాకపోతే మళ్లీ పరీక్షలు నిర్వహించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. 8 నెలల్లోపు పరీక్షలు జరపాలని స్పష్టం చేసింది. గ్రూప్ 1 మూల్యాంకనంలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని, పరీక్షలను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వులు అందుకునే దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయరాదంటూ ఎంపికైన అభ్యర్థులు కూడా కోర్టును ఆశ్రయించారు. ఇలా అభ్యర్థులు వేరువేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. వేల్పూర్ మండలంలోని మోతే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు నంబి శ్రీనివాస్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, జిల్లా విద్యాధికారి అశోక్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. గత 29 సంవత్సరాలుగా మండలంలో తమ అమూల్యమైన సేవలు అందిస్తూ ఎంతో మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకై బాటలు వేసి జిల్లా వ్యాప్తంగా అందరి మన్ననలు పొంది నేడు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా శ్రీ నంబి శ్రీనివాస్ అవార్డును అందుకోవడం జరిగింది. ఇలాగే విద్యార్థులకు అత్యుత్తమ సేవలను అందించి మరిన్ని పురస్కారాలు అందుకోవాలని వేల్పూర్ మండల విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ముందుగా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం యూనిఫామ్ టర్న్అవుట్ మరియు కిట్ ఆర్టికల్ తనిఖీ చేశారు. బోధన్ ఏసీపీ, బోధన్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్, బోధన్ రూరల్ ఎస్ఐలతో సిపి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఫైల్స్ ను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. పోలీస్ విభాగం నిర్వహిస్తున్న పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల యొక్క భద్రత మరియు శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. బోధన్ రూరల్ పిఎస్ పరిధిలోని రికార్డులను పరిశీలిస్తూ అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేయాలని సబ్ ఇన్స్పెక్టర్ కు సూచనలు చేశారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలు జరుగుతున్నాయని, సైబర్ క్రైమ్ గురించి వివిధ పాఠశాలలు, కళాశాలలు మరియు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలలో విలేజ్ పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేసి అట్టి గ్రామాలలో ఉన్నటువంటి సమాచారము తమపై స్థాయి అధికారులకు ఎల్లప్పుడూ చేరవేయాలని అన్నారు. ఈ పోలీస్ స్టేషన్ మహారాష్ట్ర సరిహద్దు వరకు ఉన్నందున అక్కడి నుండి ఇక్కడికి వచ్చి వెళ్లే వారిపై నిఘా వ్యవస్థ పటిష్టపరిచి అక్కడి పోలీస్ సిబ్బందితో సస్యబంధాలు మెరుగుపరుచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజు ట్రాఫిక్ సమస్య అధిగమించడానికి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చేయాలని సూచించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పలు సూచనలు చేశారు. సులభ మార్గంలో అధిక డబ్బులు సంపాదించాలనే అత్యాశతో యువత ఆన్లైన్ బెట్టింగ్స్, ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ సైబర్ మోసగాల చేతిలో చిక్కి డబ్బులు కోల్పోతూ అప్పులు చేసిన అప్పులను తీర్చలేక తనువును చాలిస్తున్నారని అన్నారు. గేమింగ్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ అధికారులు మరియు సిబ్బంది 24/7 తమ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని, దూర ప్రాంతాల నుండి ప్రయాణాలకు దూరంగా ఉండాలని, సిబ్బంది ప్రతి 6 నెలలకు ఒకసారి తమ హెల్త్ చెకప్ చేయించుకోవాలని, ముఖ్యంగా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సిఐ విజయబాబు, బోధన్ ఎస్హెచ్ఓ వెంకట నారాయణ, బోధన్ ట్రాఫిక్ సిఐ చందర్ రాథోడ్, బోధన్ రూరల్ జె మచ్చెందర్, ఎడపల్లి ఎస్ఐ రమ, రెంజల్ ఎస్ఐ చంద్రమోహన్ మరియు తదితరులు పాల్గొన్నారు. కాళోజీ నారాయణరావు 111వ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు.
కాళోజీ నారాయణరావు 111వ జయంతి సందర్భంగా ఈరోజు విజీ గౌడ్ ఎక్స్ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు దాదనగారి విఠలరావు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ జడ్పీ చైర్మన్లు జిల్లా నాయకులతో కలిసి కిల్లా చౌరస్తాలో గల కాళోజీ నారాయణరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేల్పూర్ మండలంకు చెందిన పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డును జిల్లా కలెక్టరేట్లో అందుకున్నారు. ఈ రోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సముదాయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ మండలంలోని కుక్కునూరు ఉన్నత పాఠశాలకు చెందిన గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ టి హరిచరణ్ జిల్లా ఉత్తమ గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులుగా మరియు అదే పాఠశాలకు చెందిన స్కూల్ అసిస్టెంట్ తెలుగు పి గంగాధర్కు జిల్లా స్కూల్ అసిస్టెంట్ ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అడిషనల్ కలెక్టర్ అంకిత్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ చేతుల మీదుగా పూలమాల, శాల్వా, సర్టిఫికేట్, మెమంటోతో ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీఈబీ సెక్రటరీ సీతయ్య, గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఉపాధ్యాయులు, అధికారులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని పులాంగ్ బ్రిడ్జ్ పక్కన ప్రతిష్ఠించిన జెండాకు భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని పులాంగ్ బ్రిడ్జ్ పక్కన జెండా జాతర నాడు ప్రతిష్ఠించిన జెండాకు భక్తులు గత 3 రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఈ జెండా ఆదివారం వరకు ఉంటుందని తెలిపారు. ఆదివారం వరకు భక్తులు దర్శించుకోవాలని కోరారు. జెండా ఉత్సవాలు జెండా గుడిలో ప్రారంభమయ్యి ప్రతిపద నుండి పూర్ణిమ వరకు అక్కడి నుండి సాగరంపుతూ ఇక్కడ ఊరేగింపుగా పులాంగ్ పైన వచ్చి పులాంగ్ ఒడ్డున వచ్చి కూర్చున్నది. ఈ జెండా ఇప్పుడు 14వ తారీఖు వరకు ఆదివారం వరకు ఇక్కడ భక్తుల గురించి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇందూర్ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో బ్రాహ్మణ ముద్దుబిడ్డ, బహుముఖ ప్రజ్ఞశాలి, తెలంగాణ యాస, భాష, సాహిత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు, ప్రముఖ సాహితీవేత్త కాళోజీ నారాయణరావు 111వ జయంతిని పురస్కరించుకొని నగరంలోని గాజుపేటలో గల కాళోజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి రమేష్ కులకర్ణి మాట్లాడుతూ పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది అని నినాదించిన మహానీయుడు, సాహితీ వేత కాళోజీ అని కొనియాడుతూ తన సాహిత్యం చేత తెలంగాణ వైశిష్ట్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప కవి, తెలంగాణ సాహిత్య ఉద్యమకారుడు కాళోజీ నారాయణరావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం కోశాధికారి మిలిందిన్ కుమార్, సంఘం సభ్యులు పుల్కల్ రమేష్, లక్ష్మీనారాయణ, భరద్వాజ్, లక్ష్మణ్ రావు, వైరాగర్, మేడిచెల్ల, శ్రీనాథ్ రాజు, మల్లికార్జునరావు, బ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తన సాహిత్యము చేత, తన రచనల చేత తెలంగాణ యొక్క వైశిష్ట్యాన్ని భారతదేశమే కాదు ప్రపంచమంతా చాటి చెప్పినటువంటి మహనీయుడు మన ఓరుగల్లు ముద్దుబిడ్డ, బ్రాహ్మణ బిడ్డ కాళోజీ నారాయణరావు గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు మన నిజామాబాద్లోని గాజులపేటలో గల కాళోజీ నారాయణరావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా వారికి నివాళులర్పించడం జరిగింది. తెలంగాణ రాజకీయాల్లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. ఏదో ఇష్యూలో నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే మల్లారెడ్డి రాజకీయ భవిష్యత్తుపై రకరకాలుగా ఊహాగానాలు పెరుగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన తన మాట తీరు అదిరిపోయే డైలాగులతో అందరికీ సుపరిచితమే. అయితే ఇటీవల ఆయన బీఆర్ఎస్ను వీడి పక్క చూపులు చూస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో తాజాగా మల్లారెడ్డి తిరుమల టూర్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన పుట్టినరోజు నేపథ్యంలో ఇవాళ మల్లారెడ్డి తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా తిరుపతిలో కూటమి నేతలు మల్లారెడ్డికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు కట్టడం రాజకీయ చర్చకు దారితీసింది. తిరుపతిలో మల్లారెడ్డికి స్వాగతం పలుకుతూ కూటమి నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు, కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఫోటోలు సైతం ఉన్నాయి. ఈ ఫ్లెక్సీలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మల్లారెడ్డి త్వరలోనే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి టీడీపీ పగ్గాలు చేపట్టడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మల్లారెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. ఏపీని సీఎం చంద్రబాబు చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఏపీకి రూపాయలు లక్షల కోట్లు కేటాయిస్తున్నారని చెప్పారు. గతంలో ఏపీలో భూములు విక్రయించి తెలంగాణలో కొనుగోలు చేస్తే చంద్రబాబు వచ్చాక అంత రివర్స్ అయిందన్నారు. తెలంగాణలో భూముల రేట్లు పడిపోయాయన్నారు. అయితే మల్లారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. చంద్రబాబు పేరు చెప్తేనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిటపటలాడిపోతారని, అటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చంద్రబాబును ప్రశంసించడం వెనుక గులాబీ పార్టీకి షాక్ తప్పదా అని చర్చ సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తుంది. బీడీ కార్మికులకు పీఎఫ్ చెల్లించాలని తాజ్ బీడీ కంపెనీ ఎదుట సిఐటియు నాయకురాలు నుర్జహాన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. గత 3 ఏళ్లుగా బీడీ కార్మికులతో పనులు చేయించుకుని నేటి వరకు పీఎఫ్ ఖాతాలో డబ్బులు జమ చేయకపోవడం, 14 క్వింటాల ఆకు కార్మికులకు చెల్లించవలసిన బట్వాడాను ఇవ్వకుండా గత 2 ఏళ్లుగా ఆరోగ్యం సహకరించకపోవడంతో పలువురు రాజీనామాలు చేసుకున్న వారందరికీ నేటి వరకు డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నారని, అన్నిటికీ తాజ్ బీడీ యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుందని, బీడీ కార్మికుల శ్రమను దోచుకొని మిన్నాకుండి పోతున్నారని గత 3 నెలల క్రితం ఢిల్లీలో సిఐటియు ఆల్ ఇండియా నాయకులతో జరిగిన చర్చల సందర్భంగా 2 నెలల్లోనే అందజేస్తామని చెప్పి 2-3 నెలలు దాటినా ఆ రోజు ఇచ్చిన హామీ అమలు ఎక్కడని డిమాండ్ చేస్తూ డిచ్పల్లి మండల కేంద్రంలోని తాజ్ బీడీ కంపెనీ ఎదుట బీడీ కార్మికులతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమంను తెలంగాణ బీడీ అండ్ సిగర్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి నుర్జహాన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నుర్జహాన్ మాట్లాడుతూ బీడీ పరిశ్రమకు నమ్ముకుని తాజ్ కంపెనీలో జిల్లా వ్యాప్తంగా దాదాపు 2,000 మంది బీడీ కార్మికులు పనిచేస్తున్నారని, అలాంటి వారికి పీఎఫ్ చెల్లించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు. బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులు అనేకసార్లు వినతి పత్రాలు, ధర్నాలు, రాస్తారోకలు, చర్చలు జరిపిన యాజమాన్యం మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదన్నారు. గత 3 ఏళ్లుగా కార్మికుల శ్రమను దోచుకుంటున్న తాజ్ బీడీ యాజమాన్యం పీఎఫ్ చెల్లించకుండా మిన్నకున్నారని, ప్రతిసారి పీఎఫ్ చూసి అధికారులు ఏం చేస్తున్నారని సిఐటియు జిల్లా కార్యదర్శి నుర్జహాన్ ప్రశ్నించారు. దీని వెనుక యాజమాన్యంతో పాటు అధికారుల పాత్ర ఉందని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలో తాజ్ బీడీ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలనే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా బీడీ కార్మికులకు 3 సంవత్సరాల పెండింగ్ ఏదైతే బిల్లులు ఉన్నాయో, పెండింగ్ పీఎఫ్ డబ్బులు ఉన్నాయో ఈ రోజటి వరకు కూడా కట్టలేదు. పీఎఫ్ డబ్బులు అడిగినప్పుడల్లా ఇగో ఇస్తాం, ఇగో కడతాం, అగో కడతాం అనేది 3 సంవత్సరాల నుంచి పీఎఫ్ డబ్బులు ఇప్పటి వరకు ఈ యాజమాన్యం కట్టలేదు. ఏదైతే 2 నెలల క్రితం చర్చలు జరిగినాయి, ఒక్క 2 నెలలలో మేము మొత్తం పీఎఫ్ కట్టేస్తామని చెప్పారు. 2 నెలలు కాదు, 2 నెలల పైన అయిపోయింది. ఇప్పటి వరకు కూడా పీఎఫ్ కట్టకుండా మళ్ళీ కాలయాపన చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అక్టోబర్ 11-12న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU 2వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. నిజామాబాద్ జిల్లా ముప్కల్ మండలం బస్వాపూర్ MS లంగర్ బీడీ సెంటర్లో బీడీ ప్యాకర్లు, బట్టి, చటన్, బుర్ర కార్మికుల సమక్షంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర అధ్యక్షుడు S. సిద్దిరాములు ఆధ్వర్యంలో గోడ పోస్టర్, గోడ పత్రాలు ఆవిష్కరించారు. 2025 అక్టోబర్ 11-12 తేదీలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర 2వ మహాసభలు గోడ పత్రాలు ఆవిష్కరణ చేసి అనంతరం మీడియా సమావేశంలో రాష్ట్ర సిద్దిరాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని బీడీ పరిశ్రమకు పుట్టిన ఇల్లైన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 2025 అక్టోబర్ 11-12 తేదీలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర 2వ మహాసభలు నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర చైర్మన్ మల్లా సూర్యప్రకాష్, BLF రాష్ట్ర కన్వీనర్ దండి వెంకటి, ప్రజా కవి, ప్రకృతి కవి జయరాజు గారు, ప్రజా యుద్ధ నౌక, బహుజన యుద్ధ నౌక అయినటువంటి ఏపూరి సోమన్న, అదేవిధంగా ప్రకృతి కవి మరి సుభద్ర గారు, తదితర నాయకులతో పాటు బహుజన లెఫ్ట్ కార్మిక సంఘాల నాయకులు హాజరవుతున్నారు. కాబట్టి ఈ భారీ ర్యాలీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో హాజరు కావాలా. యువత చదువుతో పాటు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని పిట్ల కృష్ణ మహారాజ్ భక్త బృందం శిష్యులు అన్నారు.
ఎడపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో వడ్డేపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అంగన్వాడీ కేంద్రంలోని చిన్నాలకు పిట్లకృష్ణ మహారాజ్ జన్మదినం సందర్భంగా భక్త బృందం శిష్యులు నోట్బుక్స్ పెన్నులు పండ్లను పంపిణీ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ధర్మరక్షణ కొరకు నిరంతరం కృషి చేస్తూ అందరిలో భక్తి భావాలు పెంపొందిస్తూ హిందువులను సంఘటితం చేస్తున్నటువంటి శ్రీ బాలయోగి పిట్లకృష్ణ మహారాజ్ జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. యువత ఆధ్యాత్మిక భక్తి భావాలు కలిగి ఉన్నప్పుడే సమాజంలో మార్పు వస్తుందని, సమాజాన్ని మార్చేది నేటి యువకులేనని అన్నారు. ఈ కార్యక్రమంలో పిట్లకృష్ణ మహారాజ్ శిష్య బృందం సభ్యులు దామోదర్ రాజు సమక్షంలో ప్రభుత్వ నర్సింగ్ కుమార్ యాదగిరి, భూమయ్య, పురుషోత్తం, దేవిశెట్, మంజుల, గంగాధర్, శ్రీనివాస్, ఈశ్వర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, బాలబాలికలు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ బాలయోగి పిట్లకృష్ణ మహారాజ్ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు బాయ్స్ హాస్టల్ నందు పిల్లలకు పెన్నుల పంపిణీ, బుక్కుల పంపిణీ, పండ్ల పంపిణీ ఆయన యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు బాయ్స్ హాస్టల్లో సుమారుగా 40 నుంచి 50-60 మంది పిల్లలకు మాకు అన్ని విధాలుగా సహకరించినటువంటి ఈ నరసింహులు సార్ ఎవరైతే ఉన్నారో గురువు గారు, ఆయన కూడా స్వామీజీ వారి యొక్క భక్తుడు కాబట్టి అన్ని విధాలుగా ఇవాళ పురస్కరించడానికి అన్నిటికీ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మాకు సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా యొక్క ఎస్సీ బాయ్స్ హాస్టల్ ఎడపల్లి నందు శ్రీ బాలయోగి పిట్లకృష్ణ మహారాజు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మా యొక్క వసతి గృహంలో జన్మదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మా యొక్క హాస్టల్ విద్యార్థులకి పండ్ల పంపిణీ, అదేవిధంగా నోట్ పుస్తకాల యొక్క పంపిణీ, పెన్నుల పంపిణీ కూడా శ్రీ పిట్లకృష్ణ మహారాజు యొక్క భక్తులు అందివ్వడం జరిగింది. టీబీ ముక్త కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో క్షయవ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం కిట్స్ ను అందజేశారు. టీబీ ముక్త్ భారత్లో భాగంగా మంగళవారం నాడు జిల్లా కేంద్రమైన రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్స్ ను చైర్మన్ అంజనేయులు చేతుల మీదుగా అందించారు. ఆయన మాట్లాడుతూ వ్యాధితో బాధపడుతున్న వారికి మా వంతు భాగ్యస్వామిగా కిట్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, ఇంకా వీలైతే భవిష్యత్తులో ఈ సంఖ్య పెంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ అరుణ్ బాబు, డివిజన్ చైర్మన్ డాక్టర్ శ్రీశైలం, జిల్లా టీబీ కోఆర్డినేటర్ రవిగౌడ్, లక్ష్మణ్, టీపీపీఎం నరేష్, విజయమాల, ఓల్డేజ్ హోమ్ కోఆర్డినేటర్ నవీన్ మరియు ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. పోచంపాడ్ గ్రామంలో రాత్రి రహదారి భద్రత తీవ్ర సమస్యగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మెండోర మండలంలోని పోచంపాడ్ గ్రామ పర్యాటకంగా ఆధ్యాత్మికంగా ప్రత్యేక స్థానం సంపాదించిన రాత్రివేళ రహదారి భద్రత మాత్రం తీవ్ర సమస్యగా మారింది. 2014లో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో డ్యామ్ నుండి పోచంపాడ్ ఎక్స్ రోడ్ NH44 వరకు సుమారు 3.2 కిలోమీటర్ల పొడవైన రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయబడింది. ఆ లైట్లు 2019 వరకు సజావుగా పనిచేసినా ఆ తర్వాత సరైన నిర్వహణ లేకపోవడంతో పూర్తిగా నిలిచిపోయాయి. ఈలోపు 2023లో సెంట్రల్ లైటింగ్ బాధ్యతలు R&B శాఖకు బదిలీ అయ్యాయి. అదే సంవత్సరం సెప్టెంబర్ 28న కొత్తగా శిలాఫలకం ఆవిష్కరించి టెండర్ పిలిచారు. అయితే టెండర్ తీసుకున్న కాంట్రాక్టర్ అనారోగ్యంతో మృతి చెందడంతో పనుల మధ్యలోనే ఆగిపోయి గ్రామం మళ్లీ చీకటిలో మునిగిపోయింది. ఈ పరిస్థితిలో గ్రామ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సెంట్రల్ లైటింగ్ లేకపోవడంతో మా ఊరు ఉన్నదో లేదో కూడా తెలియడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇటీవల గ్రామానికి చెందిన యువకుడు అఖిల్ రాత్రివేళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ప్రజల మాటల్లో లైట్లు ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు అన్న ఆవేదన వ్యక్తమవుతుంది. రాత్రి వేళల్లో పర్యాటకులు, భక్తులు, స్థానికులు సురక్షితంగా ప్రయాణించాలంటే సెంట్రల్ లైటింగ్ పునరుద్ధరణతోటే పాటు ప్రమాదకరమైన కోన కరపస్ చెట్లు తొలగింపు అత్యవసరమని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 30 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మూతబిందు ఉన్న వారిని గుర్తించి శస్త్రచికిత్స కోసం ఆర్మూర్ లయన్స్ ఆసుపత్రికి పంపించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్లు చాకులింగం జీవన్, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, కోశాధికారి వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తన అమ్మ నాన్నల పేరు మీద నిర్మించినటువంటి నల్ల చంద్రబాబు నారాయణ రెడ్డి స్మారక భవనంలో ప్రతి మంగళవారం ఉచితంగా కంటి శస్త్రచికిత్సల శిబిరాలు నిర్వహిస్తున్నాము. ఇందులో కంటి శస్త్రచికిత్సలు అవసరమైన వారికి ఉచితంగా లయన్స్ కంటి ఆసుపత్రి ఆర్మూర్లో ఆపరేషన్స్ చేయిస్తున్నాము. అటువంటి వారికి ఉచితంగా కళ్ళద్దాల పంపిణీ కూడా చేస్తున్నాము.
పోచంపాడ్ ఎస్ఆర్ఎస్పీ గ్రామంలో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న రహదారిపై చెట్ల సమస్యను స్థానిక ఆటో యూనియన్ సభ్యులు స్వయంగా పరిష్కరించారు. మెండోరా మండలంలోని పోచంపాడ్ గ్రామంలోని ప్రధాన రహదారులపై చెట్లు పెరిగి వాటి కొమ్మలు రోడ్డు మీదకు వాలిపోవడంతో ఆటోలు, బైక్లు, ట్రాక్టర్లు, లారీలు వెళ్లే సమయంలో తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. చిన్నపిల్లలు, వృద్ధులు పాదచారులకు ప్రయాణించే సమయంలో కూడా ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమస్యను గమనించిన గ్రామ ఆటో యూనియన్ సభ్యులు ఒకటై ముందుకు వచ్చారు. స్వయంగా కొడవళ్లు, కత్తెలు, రోపులు తెచ్చుకొని రహదారి మధ్యకు వాలిన చెట్ల కొమ్మలను తొలగించి పక్కకు చేర్చారు. దాంతో రహదారులు శుభ్రంగా మారి వాహనాల రాకపోకలకు సౌకర్యం కలిగింది. ఆటో యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామ ప్రజల సౌకర్యం, భద్రత కోసం మేము స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం చేపట్టాం. మన గ్రామం మన బాధ్యత అనే భావనతో ఈ పనులు కొనసాగిస్తామని తెలిపారు. గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు ఆటో యూనియన్ సేవాభావాన్ని అభినందించారు. ఈ కార్యక్రమం కారణంగా రహదారులపై రాకపోకలు సులభతరం కావడంతో అందరూ చిన్న కార్యక్రమం చేపడుతున్నాము. ఒకటి ఏంటంటే మాకు వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పని పిచ్చి పిచ్చి చెట్లు అన్నీ తీసేస్తున్నాము. ఎందుకంటే చాలామంది ఇక్కడ చనిపోవడం జరిగింది. మళ్ళీ ఒకటి ఏంటంటే వెహికల్స్ కూడా కనిపించక బోర్ల పడ్డవి కూడా ఉన్నాయి. దానికి మేము కొద్దిగా మా అడవి నుంచి ఇచ్చేస్తున్నాం. పందులు కూడా అడ్డం వస్తున్నాయి కాబట్టి కొద్దిగా ఇటువంటి ఆటంకాలు ఎవరికి జరగకుండా చూద్దామని చెప్పని మా యూనియన్ నుంచి చేస్తున్నాం. హైదరాబాద్లోని అసెంబ్లీ లాడ్జ్లో ఏర్పాటు చేసిన శ్రీ కాళోజీ నారాయణరావు 111వ జయంతి సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఢిల్లీలో తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. నవీపేట్ మండల కేంద్రంలోని బీసీ హాస్టళ్లలో ఆల్ ఇండియా రైస్ మిల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు, బిస్కెట్లను పంపిణీ. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు త్యాగ సరీన్ మాట్లాడుతూ నవీపేట మండల జెడ్పీటీసీగా, జెడ్పీ జిల్లా ఫ్లోర్ లీడర్గా బాధ్యతలు నిర్వహించి పార్టీలకు అతీతంగా ఆపదలో ఉన్న అందరికీ సహాయ సహకారాలను అందజేస్తూ బీజేపీ పార్టీ బలోపేతం చేయడానికి అహర్నిశలు మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో కీలక పదవులను అధిరోహించాలని భగవంతుని కోరుతూ నవీపేట మండల ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మైసరాధ, ఐటీ ఇన్ఛార్జ్ పిల్లి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శులు మంత్రి రాజేందర్, నీరడి భూషణ్, సొసైటీ డైరెక్టర్లు గణేష్, రాము, నాయకులు రాజశేఖర్, శ్రీనివాస్ గౌడ్, ఆనంద్, కోర్రె గంగాధర్, కారెడ్డి లక్ష్మణ్, మంత సాయన్న తదితరులు పాల్గొన్నారు. నవీపేట మండల శాఖ ఆధ్వర్యంలో వడ్డీ మోహన్ రెడ్డి అన్న గారి జన్మదిన సందర్భంగా నవీపేట బీసీ బాలుర పాఠశాల, ఎస్సీ బాలుర పాఠశాల హాస్టల్లో ఈరోజు దసరా సందర్భంగా వారి పరీక్షలకు అవసరమయ్యే సామాగ్రిని వారికి అందించడం జరిగింది. ఏదైతే మోహన్ అన్న గారు పాఠశాలలకు, మోకన్పల్లి పాఠశాల కానీ వారి ఆధ్వర్యంలో జడ్పీటీసీగా ఉన్నప్పుడు ఈ హాస్టళ్ళకు కానీ, రైతులకు కానీ ఆపదల్లో ఉన్న అంటే ప్రతి ఒక్కరికి అండగా ఉండే గొప్ప నాయకుడు వడ్డీ మోహన్ రెడ్డి అన్న గారు. వారి జన్మదిన సందర్భంగా ఈరోజు నవీపేట మండలంలో పలు కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీగానే కాకుండా వారి అభిమానులు కూడా చేసుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన పలువురు రాజకీయ నాయకులు, అధికారులు. తాజా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తిరుమల టూర్. తిరుమలలో మల్లారెడ్డికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కూటమి శ్రేణులు. మల్లారెడ్డి టీడీపీలో చేరతారని ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్.
నర్సులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది మరో 2322 నర్సింగ్ పోస్టులను భర్తీ చేస్తాం. మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడి. తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతిగా గెలవాలని కోరుకుంటున్నా. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు. విద్యారంగంలో జిల్లాను అగ్రభాగాన నిలుపుదాం. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొన్న డిఈఓ అశోక్. తన కవిత్వం ప్రజల కష్టాలు ఆకాంక్షలకు స్వరమిచ్చారు. ఆయన రచనలు సామాజిక చైతన్యానికి మార్గదర్శకం. నిజామాబాద్ కామారెడ్డిలలో ప్రజాకవి కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కలెక్టర్లు వినయ్ కృష్ణారెడ్డి, ఆశిష్ సాంగ్వాన్. ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి. ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థాయి అడ్వైజర్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే మదన్ మోహన్. టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి ఒక గుణపాఠం. నిరుద్యోగ యువతకు న్యాయం లభించడంపై సంతోషం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.